మనము గడిచిన కొన్ని రోజుల నుంచి ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా గడిచిన వారంలో ధూపవేదిక గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎంతవరకు రాసుకున్నారు నోట్స్? ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. చివరి పాయింట్ ధూపవేదిక గురించి ఎక్కడి వరకు రాసుకున్నారు? మీరు ఎవరైనా మాట్లాడితే నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి అనుకూలత ఉంటుంది. ప్రత్యక్షపు గుడారంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి? మూడు. మంచిది. అందులో 3 స్థలాలకి 3 పేర్లు ఉన్నాయి. ఏమేం పేర్లు? ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి 3 స్థలాలు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. 3 స్థలాలు ఉంటున్నాయి. ఆవరణములో ఎన్ని ఉపకరణాలు ఉంటున్నాయి? చెప్పిన వారే కాకుండా మిగతా వారు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆవరణంలో ఎన్ని ఉపకరణాలు ఉంటున్నాయి? అడిగినప్పుడు సమాధానం చెప్పట్లేదని లాస్ట్ వీక్ మళ్ళీ రిపీట్ చేశాను నేను. గంగాళం, బలిపీఠం. బలిపీఠం. ఓకే. సో ఆవరణంలో ఇతడి బలిపీఠమును అదే రీతిగా గంగాళము ఉన్నాయి. మంచిది, చక్కగా సమాధానం తెలియచేశారు. పరిశుద్ధ స్థలంలో ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? 3. వెరీ గుడ్. 3 ఉపకరణాలు ఉన్నాయి. ఏంటేంటి 3 ఉపకరణాలు? దీపవృక్షము, సుముఖపు రొట్టె, రొట్టె బల్ల, ధూపవేదిక. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. 3 ఉపకరణాలు ఉన్నాయి. దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక. 3 విషయాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. మంచిది. అతి పరిశుద్ధ స్థలంలో ఏమి ఉపకరణాలు ఉన్నాయి? మందసం. మందసం. వెరీ గుడ్. మందసము, కరుణాపీఠము. మందసంలో ఏమేమి ఉన్నాయి? 3. అందులో మళ్ళీ 3 ఉపకరణాలు ఉంటాయి. మందసంలో ఏమి ఉంటున్నాయి? 10 ఆజ్ఞలు, మన్నా పాత్ర, చిగిరించిన అహరోను కర్ర. వెరీ గుడ్, సూపర్. ఈ యొక్క మందసములో మరి రాతి పలకలు ఉంటున్నాయి, 10 ఆజ్ఞలు. అదే రీతిగా మన్నా పాత్ర ఉంటున్నది. అదే రీతిగా అహరోను చిగురించినటువంటి కర్ర కూడా ఉంటున్నది. అందుకే మనం చూస్తే ఈ యొక్క మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. మందసం అనగా దేవుని సన్నిధి. ఆ యొక్క సమయం వచ్చినప్పుడు నేను వాటి గురించి తెలియచేస్తాను. దేవుని సన్నిధి ఏ గృహంలో అయితే ఉంటుందో ఆ గృహం ఆశీర్వదింపబడుతూ ఉంటుంది నానాటికి. ఒబేదేదోము ఇంటిలో కూడా మందసం ఉంది. ఎన్ని రోజులు ఉందో ఐడియా ఉందా మీకు? ఎవరు చెప్తారు సమాధానం? 3 నెలలు. 3 నెలలు. 3 నెలలు ఒబేదేదోము ఇంటిలో మందసం ఉన్నందుకు ఒబేదేదోము ఇండ్లు కుటుంబము ఎంతో ఆశీర్వదింపబడినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. మంచిది, చక్కగా సమాధానం చెప్పారు. ఈ ధూపవేదిక గురించి కూడా ఇంట్రడక్షన్ పార్ట్గా మీకు కొన్ని విషయాలు చెప్పాను గడిచిన వారంలో. ఎంతవరకు రాసుకున్నారో చెప్తే అక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి నాకు వీలవుతుంది. మీరు ఎవరు మాట్లాడలేదు. ఓకే, మంచిది. ఈ ధూపవేదికలో మనం చూస్తే ఇది బలిపీఠం అంతా ఉంటుంది అన్న విషయాన్ని, పైన 3 కొమ్ములు ఉంటాయి, మోతకర్రలు ఉంటాయి. దీన్ని తుమ్మకర్రతో చేసి మేలిమి బంగారుతో పొదిగించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆవరణంలో ఉన్న బలిపీఠానికి ఏమో ఇక్కడ రాయబడిన రీతిగా తుమ్మకర్రతోనే చేయబడుతుంది. అయితే అక్కడ ఇత్తడితో పొదిగిస్తారు. ఆవరణంలో ఇత్తడితో పొదిగిస్తారు బలిపీఠానికి. ఇక్కడైతే బంగారుతో
మరి పొదిగించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠానికేమో ఇత్తడితో మరి పొదిగించినట్లుగా మనం చూస్తాం. ఇత్తడి ఎందుకు అంటే అక్కడ బలులు అర్పించేటువంటి సమయంలో అక్కడున్నటువంటి ఆ వేడి అనేటువంటిది లోపల తుమ్మకర్రకు తగలకోకోకుండా ఇత్తడి అనేటువంటిది ఇయకున్న వేడిని భరిస్తుందండి. ఇత్తడి అనేటువంటిది వేడిని భరిస్తుంది. అందుకు ఆ ఇత్తడి అనేటువంటిది వేడిని భరిస్తుంది. కాబట్టి ఇత్తడి దేవుని యొక్క కృపకు సాదృశ్యముగా ఉంటున్నది. నీకు నాకు మధ్య నీవు నేను మనందరం కూడా కాలిపోకుండా లోపల తుమ్మకర్ర స్వభావం అనగా మనిషికి సాదృశ్యం అని చెప్పాను. మనం కాలిపోకుండా, మనం నరకానికి వెళ్ళకోకుండా దేవుడు తన కృపతో దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే ఇయకున్నటువంటి ఈ వేడి అనేటువంటిది శ్రమలకు సాదృశ్యంగా మనం చూస్తే ఆ శ్రమ నుంచి దేవుడు విడిపించడానికి దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇచ్చాడన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి సాదృశ్యముగా ఇక్కడ మనం చూస్తే ఈ ధూప వేదికకు మాత్రం తుమ్మకర్రతోనే చేయాలి. అయితే ఇకున్నటువంటి మాటను బట్టి మనం చూస్తే బంగారముతో పొదిగించాలి, బంగారంతో పొదిగించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బంగారం దేనికి సాదృశ్యం అన్న విషయాన్ని 2 విషయాలు మీకు చెప్పాను. బంగారం దేనికి సాదృశ్యం, మేలిమి బంగారం దేనికి సాదృశ్యం అన్న విషయాన్ని. బంగారం దేనికి సాదృశ్యం అండి? గుర్తుపెట్టుకోవాలి, అన్నీ కూడా రాసుకోవాలి చక్కగా చెప్తున్న విషయాలు. బంగారం దేనికి సాదృశ్యం మాట్లాడాను. లాస్ట్ వీక్ కూడా అడిగాను నేను. బంగారము దేనికి సాదృశ్యం, మేలిమి బంగారం దేనికి సాదృశ్యం? దైవత్వానికి. ఇంకా చెప్పాలి. బంగారం దేనికి సాదృశ్యం, మేలిమి బంగారం దేనికి సాదృశ్యం? ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పాను. మనం నేర్చుకున్నటువంటి సమయంలో బంగారము విశ్వాసానికి సాదృశ్యం అని, మేలిమి బంగారం అమూల్యమైనటువంటి విశ్వాసానికి సాదృశ్యం అని ఎప్పుడు అడిగినా కూడా చెప్పగలగాలి. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు. చర్చెస్లో ఇవి టీచ్ చేయరు, బోధించడానికి సమయం ఉండదు. అలానే మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు, వీటిని నేర్చుకోవాలి. మనం ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. జాయిన్ అయ్యామంటే అయ్యామన్నట్లుగా ఉండకూడదు. నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. దేవుడు మనకు అనుకూలత ఇచ్చాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలానే మనం చూస్తే ఇది ప్రార్థన చేయుటకు సాదృశ్యము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రాణాన్ని సహితము ప్రాణార్పణముగా కుమ్మరించి ప్రార్థించే పరిశుద్ధులకు సూచన అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రార్థన చేయుటకు, లేకుంటే ఇది ప్రార్థన చేయుటకు సాదృశ్యము. అలానే ప్రాణాన్ని సహితము ప్రాణార్పణముగా కుమ్మరించి ప్రార్థించే పరిశుద్ధులకు సూచన ఈ ధూపవేదిక అనేటువంటిది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఉన్న రీతిగా 141వ కీర్తన 2వ వచనములో నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారమగును గాక అంటాడు. పాట కూడా మనం పాడుకుంటాం. నా యేసయ్య నా స్తుతి యాగము నైవేద్యము వలె ధూపము వలె నీ సన్నిధికి చేరుతుంది. ప్రతి నిత్యం నీ సన్నిధిలో చేరతానయ్యా, నేను స్తుతిస్తాను అన్న, నిన్ను ప్రార్థిస్తాను అన్న రీతిగా పాట కూడా మనం పాడుకుంటాం. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థన చేస్తాను అన్నట్లుగా, నేను ఆరాధిస్తాను అన్నట్లుగా, ప్రభుకు సమీపిస్తాను అన్నట్లుగా. సో ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను బట్టి మనం చూస్తే ఈ లేఖన భాగాల్ని మనం సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెట్టుట సాయంకాల నైవేద్యం వలెని నీ సన్నిధికి, నీ దృష్టికి అంగీకారం అవునుగాక అన్నట్లుగా ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనము ధూపం వేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అది ధూపం వలె ప్రభు సన్నిధికి వెళ్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో ఇలా ఏం చేయాలంటే, ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఈ లేవీయులు వారు ఏం చేస్తారంటే, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో
ధూపం వేస్తూ ఉంటారన్న విషయాన్ని మనం లేఖన భాగంలో ఈ యొక్క విషయాన్ని చదువుతున్నప్పుడు ఈ 2 వచనాలు రాసుకొని తర్వాత చదువుకోనండి. ఇక్కడ ఉన్నటువంటి నిర్గమాకాండం 30 1 నుంచి 10 వచనాలు, నిర్గమాకాండము 37 25 నుంచి 29 వచనాలు, అదే రీతిగా సంఖ్యాకాండము 4 వచనంలో కూడా ఈ విషయాలు రాయబడి ఉంటున్నాయి. ధూపవేదికను ఎలా చేయాలి, అలానే ధూపవేదికలో యాజకుడు ఏం చేయాలి, ఆ ధూపవేదిక మీద యాజకుడు చేయవలసినటువంటి పని ఏమిటి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒక 7 విషయాలు నేను చెప్తాను. సమయం ఉన్న విధానం బట్టి ఈ దినాన కొన్ని విషయాలు, అనుకూలత ఉన్నప్పుడు మరికొన్ని విషయాలు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడతాను. ఈ విషయాలు గుర్తించుకొని చక్కగా తెలియచేస్తున్నటువంటి విషయాల యందు మనసు ఉంచాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఇది కూడా తుమ్మకర్రతో చేయబడింది. ఇది కూడా అంటే ఏమనంటే, నేను ఆల్రెడీ మీకు తెలియచేశాను, ప్రారంభంలో ఉన్నటువంటి ఆవరణంలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠము కూడా తుమ్మకర్రతోనే చేయబడింది అన్న విషయాన్ని ఎంతమంది విన్నారు ఈ మాటని? తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అని చెప్పాను? మానవునికి సాదృశ్యం. వెరీ గుడ్. తుమ్మకర్ర మానవునికి సాదృశ్యం. ఈ తుమ్మకర్ర మానవునికి సాదృశ్యం. తుమ్మ చెట్టు గురించి ఒక 5 స్వభావాలు చెప్పాను. ఎంతమంది గుర్తుందో చెప్తారా? తుమ్మ చెట్టు గురించి 5 స్వభావాలు చెప్పాను. ఎవరు చెప్తారు? తుమ్మ చెట్టు గురించి 5 స్వభావాలు చెప్పాను. తుమ్మ చెట్టు యొక్క స్వభావాల గురించి ఎంతమంది గుర్తుంది? ఎవరు గుర్తుకులేరు? నాకు ఒక డౌట్, మీరందరూ ప్రతిరోజు కూడా చెప్తున్నటువంటి విషయాలు రాసుకుంటున్నారా? ఎంతమంది రాసుకుంటున్నారు చెప్తున్న విషయాలు? మాట్లాడండి. ఎంతమంది రాసుకుంటున్నారు? బ్రదర్ రాసుకుంటున్నాము. 6 వరకే రాసుకుంటున్నాము. 6 తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది, వింటున్నాము. రాసుకోవడం వీలు పడట్లేదు. ఓకే అక్క, మంచిది. 2 పాయింట్లే కదా దాని తుమ్మకర్ర గురించి. ఇది ప్రార్థన చేయటకు సాదృశ్యం అని చెప్పినారు. చెప్పానక్క. బలిపీఠం గురించి మీరు రాలేదు, అప్పుడు జాయిన్ అవ్వలేదు. మిగతా వారు ఉన్నారు, వారిని నేను అడుగుతున్నా. మీరు వినలేదు ఆ టాపిక్. బలిపీఠం గురించి, ఇత్తడి బలిపీఠం చెప్పాను. మిగతా వారు విజయ్ కుమార్ అక్క, అక్క, దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. దేవుని కృపకు ఏంటి సాదృశ్యము? ఇత్తడి దేవుని కృపకు సాదృశ్యం. తుమ్మకర్రకున్న స్వభావాలు చెప్పాను, 5 పాయింట్స్. ప్రత్యక్షపు గుడారంలో ప్రతి లోహానికి ఒక అర్థం ఉంది, ఆత్మీయ అర్థం ఉంది. ఇత్తడేమో దేవుని కృపకు సాదృశ్యం. ఇత్తడి దేవుని కృపకు సాదృశ్యం. వెండి ఏమో విమోచనకు సాదృశ్యం. బంగారం ఏమో విశ్వాసానికి సాదృశ్యం. మేల్మి బంగారం ఏమో పరిశుద్ధమైన విశ్వాసం లేకుంటే అమూల్యమైన విశ్వాసానికి సాదృశ్యం. నూనె అభిషేకానికి సాదృశ్యం అని చెప్పాను. తుమ్మకర్ర అనేటువంటిది శరీరేచ్ఛలకు సాదృశ్యం అని చెప్పాను. అందుకే చెప్తున్న విషయాలు శ్రద్ధగా రాసుకోవాలి. అనుకూలత ఉన్నవారు చక్కగా వాటిని విన్నవారైనా కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అలా ఉపయోగం లేకోకుండా మనం విన్నట్లయితే ఆ రోజు వరకు మనకు అర్థమైద్ది, కానీ తర్వాత మనకు అర్థం అవ్వదు. ఆ విషయాల్ని మనం సమయం వృధా అవుతుంది, కానీ వాటి ద్వారా మనకు ఉపయోగం ఉండదు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను ఇక్కడ వచ్చిన సందర్భం బట్టి. ఈ తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యము అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోనండి. ఈ తుమ్మకర్ర మానవునికి సాదృశ్యంగా ఉంటున్నది. అలానే ఈ తుమ్మకర్ర అనేటువంటిది ఏంటంటే, తుమ్మకర్ర అనేటువంటిది శరీరేచ్ఛలకు సాదృశ్యంగా ఉంటున్నది. శరీరేచ్ఛలకు సాదృశ్యముగా ఉంటున్నది.
జాగ్రత్తగా ఆలకించాలి. శరీరేచ్ఛలకు సాదృశ్యంగా ఉంటున్నది. తుమ్మకర దేనికి సాదృశ్యం? 2 పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు త్వరగా చెప్పండి. మానవునికి సాదృశ్యము, శరీరేచ్ఛలకు సాదృశ్యం. మానవునికి సాదృశ్యము, శరీరేచ్ఛలకు సాదృశ్యం. ఈ తుమ్మకర్రకు 5 స్వభావాలు ఉంటున్నాయండి. మీరు నోట్ చేసుకోవాలి. ఆ రీతిగా తుమ్మకర్రకు ఉండే స్వభావాలు అన్న విషయాన్ని నోట్ చేసుకొని ఒక 5 పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు అడిగినా చెప్పగలగాలి. యాక్చువల్లీ నేను బలిపీఠం గురించి చెప్పేటప్పుడు మాట్లాడినాను ఈ విషయాన్ని. మళ్ళీ మీకు సందర్భం వచ్చింది కాబట్టి మీకు రిపీట్ చేస్తూ ఉన్నాను, కొంతమంది నూతనంగా జాయిన్ అయినటువంటి విధానమును బట్టి. అయితే ఈ తుమ్మకర్రకు ఉన్నటువంటి 5 స్వభావాలు ఏంటంటే, మొట్టమొదటిగా మీరు స్టెప్ బై స్టెప్ కిందికి రాసుకోనండి, తర్వాత ఐఫోన్ పెట్టుకొని దానికి అర్థాలు చెప్తాను. మొదటి పాయింట్, లేకుంటే డైరెక్ట్గా చెప్తాను, మీరు అదే రాసుకోవచ్చు. మొదటి పాయింట్ ఏంటంటే, ఈ తుమ్మ చెట్టు మనం చూస్తే ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఎక్కువ తుమ్మ చెట్లు ఉంటాయి. ఎందుకంటే ఇంటి దగ్గర తుమ్మ చెట్లు వేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే, తుమ్మ చెట్టుకున్న స్వభావాల్లో మొదటి పాయింట్ అడవిలో ఉంటుంది అని మీరు రాసుకోవాలి. అడవిలో ఉంటుంది, అడవిలో ఉంటుంది. ఐఫోన్ పెట్టుకొని అడవి లోకమునకు సాదృశ్యము, అడవి లోకమునకు సాదృశ్యము. తుమ్మకర్రకున్న స్వభావాల్లో మొదటి పాయింట్ ఏంటంటే, అది అడవిలో నివసిస్తుంది, అడవిలో నివాసం ఉంటుంది. అడవి దేనికి సాదృశ్యం అంటే లోకమునకు సాదృశ్యము, లోకమునకు సాదృశ్యము. ఇంకా స్లో చెప్పమని చెప్తాను, బట్ మీరు రాసుకోవాలి, వాటిని గుర్తుంచుకోవాలి, వాటిని సరైనటువంటి రీతిగా మీరు అర్థం చేసుకుంటూ బైబిల్ చదవాలి. ఈ విషయాలు అర్థం చేసుకోకోకుండా నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను స్టార్టింగ్లో మందిరానికి వెళ్తున్నప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే ఈ విషయాలు నేను నేర్చుకున్నానో అప్పుడు నేను నిర్గమాకాండం, లేవియాకాండం చదవగలిగాను. లేకుంటే అవన్నీ ఆ చాప్టర్స్, ఆ బుక్స్ చదివేవాడిని కాదు. నేను ఆదికాండం ఒక్కటి చదివి డైరెక్ట్గా మళ్ళీ ఎస్తేరు గ్రంథము అక్కడి నుంచి ప్రారంభించేవాడిని. ఆ మధ్యలో ఉన్నటువంటి సంఖ్యాకాండము, నిర్గమాకాండం, లేవియాకాండం ఇవన్నీ ఏం అర్థమయ్యేది కాదు ఒక సమయంలో, కొన్ని సంవత్సరాల క్రితం. బట్ దేవుడు నేర్పించిన తర్వాత అవన్నీ కూడా చదవడానికి, అందులో ఉన్న సత్యాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. మొదటి పాయింట్ ఏంటంటే అడవిలో నివాసం ఉంటుంది, అది అడవి లోకమునకు సాదృశ్యం అని ఐఫోన్ పెట్టుకొని మీరు రాసుకోవచ్చు. సెకండ్ పాయింట్ రాసుకోండి. తుమ్మకర్ర ఎలా ఉంటుంది? కలరు తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే నల్లగా ఉంటుంది. దాని స్వభావాలు ఏంటంటే నల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఐఫోన్ పెట్టుకొని నలుపు పాపానికి సాదృశ్యము, నలుపు పాపానికి సాదృశ్యము, నలుపు పాపానికి సాదృశ్యము. మూడవదిగా తుమ్మ చెట్లు నిటారుగా పెరుగుతాయండి, వంకర టింకరగా పెరుగుతాయా? వంకర టింకరగా. మూడవ పాయింట్ ఏంటంటే వంకరి టింకరగా పెరుగుతుంది. వంకర టింకరగా పెరుగుతుంది. ఐఫోన్ పెట్టుకొని మానవుని ప్రవర్తనకు, లేకుంటే మీ ప్రవర్తన అంటారు కదా, ప్రవర్తనకు సాదృశ్యం. మనసు కూడా చక్కగా ఉండడు కదా, వంకర టింకర్గా ఉంటాడు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎలా ఆలోచన చేస్తాడో తెలియదు, దానికి సాదృశ్యం. అడవి లోకమునకు సాదృశ్యం, నలుపు పాపానికి సాదృశ్యం. మూడవదిగా వంకర టింకరగా ఉంటుంది, అది ప్రవర్తనకు సాదృశ్యం.
ప్రవర్తనకి సాదృశ్యం. ఇవన్నీ కూడా మనిషిలో ఉండేటువంటి స్వభావాలు. ఇవన్నీ కూడా తుమ్మకర్రకున్న స్వభావాలు మీకు లెఫ్ట్ సైడ్లో చెప్తా ఉన్నాను, మనిషికున్న స్వభావాలు రైట్ సైడ్ చెప్తా ఉన్నాను. ఓకే, 4వ పాయింట్ ఏంటంటే ఈ తుమ్మ చెట్టుకు ముళ్ళులు ఉంటాయా ఉండవా చెప్పండి. ముళ్ళులు ఉన్నాయి. ఉండవా? ఉంటాయి బ్రదర్. ఉంటాయి. రాయండి. 4th పాయింట్ ఏంటంటే ముళ్ళులు అని అయినా రాసుకోనండి, ముళ్ళులు కలిగి ఉంటాయని అయినా కూడా రాసుకోండి. మీకు ఎలా అనుకూలత ఉంటే అలా రాసుకోండి. 4th పాయింట్ ముళ్ళులు. ముళ్ళులు ఐఫన్ పెట్టుకొని మన మాటలు అని రాసుకోండి. మన మాటలు లేకుంటే మానవుని మాటలు అనైనా రాసుకోనండి, మీ ఇష్టం. మనం ఆల్రెడీ మార్పు చెందినాం కాబట్టి మనం అని పలకడానికి అది మంచిగా ఉండదు. బట్ ఇంకా దేవునికి దూరంగా ఉన్న వాళ్ళకు అది వర్తిస్తుంది. కాబట్టి మన ప్రవర్తనకి లేదంటే మానవుని యొక్క మాటలకి సాదృశ్యం. ఓకే, 5th పాయింట్ తుమ్మకర్ర ఎలా ఉంటుందంటే జిగురుగా ఉంటుంది. జిగురుగా ఉంటుంది. 5వ స్వభావం ఏంటంటే తుమ్మకర్ర జిగురు స్వభావం కలిగి ఉంటుంది. జిగురు స్వభావం కలిగి ఉంటుంది. ఐఫోన్ పెట్టుకొని తుమ్మకర్ర జిగురు స్వభావం కలిగి ఉంటుంది, లేకుంటే డైరెక్ట్గా జిగురు స్వభావం కలిగి ఉంటుంది అని రాసుకోండి. ఐఫోన్ పెట్టుకొని లోకమును అంటిపెట్టుకొని జీవించే స్వభావము. లోకమును అంటిపెట్టుకొని జీవించే స్వభావము. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను, ఎవరైనా మిస్ అయితే రాసుకోండి. ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళే చెప్పాలి. ఓకే, అడవి లోకమునకు సాదృశ్యం. తుమ్మకర్ర అడవిలో నివాసం చేస్తుంది, అది లోకమునకు సాదృశ్యం. 2nd పాయింట్ ఏంటంటే తుమ్మకర్ర నల్లగా ఉంటుంది, మనిషి యొక్క పాపానికి సాదృశ్యం. లేకుంటే డైరెక్ట్గా అయినా కూడా మీరు సమాధానం చెప్పచ్చు, పాపానికి సాదృశ్యం అని. 3వదిగా ఏంటంటే వంకరి టింకర్గా ఉంటుంది. మానవుని యొక్క ప్రవర్తనకు సాదృశ్యం, లేకుంటే ప్రవర్తనకు సాదృశ్యమైన కూడా మీరు చెప్పచ్చు. 4th పాయింట్ ముళ్ళు మనిషి యొక్క లేకుంటే మానవుని యొక్క మాటలకు సాదృశ్యం. 5 తుమ్మకర్ర జిగురు స్వభావం కలిగి ఉంటుంది. మానవుడు లేకుంటే మనిషి లోకమును అంటుపెట్టుకొని జీవించే స్వభావం కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని 5 విషయాలు చెప్పాను. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. ఎవరు లెఫ్ట్ అవ్వకండి, అడుగుతానని. అన్నా చెప్పండి అక్క. 4వ పాయింట్ చెప్పండి, మేడం పిలిచింది పోయినా. ఓకే ఓకే అక్క. 4th పాయింట్ ముళ్ళు. తుమ్మకర్రకి ముళ్ళు స్వభావం ఉంటుంది. తుమ్మకర్రకి ముళ్ళులు ఉంటాయి. 4th పాయింట్ ముళ్ళు. ఐఫోన్ పెట్టుకొని మానవుని యొక్క లేకుంటే మనిషి యొక్క మాటలకు సాదృశ్యం. మనిషి యొక్క మాటలకు సాదృశ్యం. మనిషి యొక్క మాటలకి సాదృశ్యం. 5th పాయింట్ జిగురు కలిగి ఉంటుంది. జిగురు ఉంటుంది. ఐఫోన్ పెట్టుకొని లోకమును అంటుకొని జీవించే స్వభావం, లేకుంటే అంటి పెట్టుకొని జీవించే స్వభావం. ఓకే, హోప్ అందరు రాసుకున్నారు కదా. అందరు చెప్పండి, మొదటి పాయింట్ ఏంటి? అందరు అన్మ్యూట్ చేసి చెప్పండి. అడవిలో ఉంటుంది. అందరు చెప్పండి. అడవిలో ఉంటుంది. అడవి దేనికి సాదృశ్యం? నేను అడిగినప్పుడు
అడవి దేనికి సాదృశ్యం? లోకమునకు సాదృశ్యం. లోకానికి సాదృశ్యం. వెరీ గుడ్. సెకండ్ పాయింట్ ఏంటి? నల్లగా ఉంటుంది. నలుపు పాపానికి సాదృశ్యం. వెరీ గుడ్. నల్లగా ఉంటుంది. నలుపు దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. వెరీ గుడ్. థర్డ్ పాయింట్ ఏం నేర్చుకున్నారు? వంకర టింకర్ గా ఉంటుంది. వెరీ గుడ్. మానవుని ప్రవర్తనకు సాదృశ్యం. మానవుని యొక్క ప్రవర్తనకి సాదృశ్యం. వెరీ గుడ్. ఫోర్త్ పాయింట్ ఏం నేర్చుకున్నారు? ముళ్ళు కలిగి ఉంటుంది. ముళ్ళు కలిగి మానవుని యొక్క మనిషి యొక్క మాటలకి సాదృశ్యం. వెరీ గుడ్. సాదృశ్యం. ఫిఫ్త్ పాయింట్ ఏం నేర్చుకున్నారు? దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా తుమ్మ చెట్టుకుండే స్వభావం. తుమ్మ చెట్టుకు 2 విషయాలు చెప్పాను. మానవునికి సాదృశ్యం, అదే రీతిగా శరీరేచ్ఛలకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం చెప్పాము. వివిధ భాగాల్లో మనం అర్థం చేసుకుంటే దేవుడు మనలందరినీ కూడా లోకం నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రజెంట్ మనం చూస్తే మొదటి పాయింట్గా ఈ తుమ్మకర్రకు ఉన్నటువంటి స్వభావము అది మనుషుల మధ్యలో ఉండదు, కానీ లోకంలో ఉంటుంది అన్న విషయాన్ని, అనగా అడవిలో ఉంటుంది అన్న విషయాన్ని. అలానే దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఎక్కడో లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఆ లోకంలో నుంచి దేవుడు మనల్ని కూడా వేరుపరిచాడు అన్న విషయాన్ని లేఖన భాగంలో మనం చూస్తాం. అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, అలానే మనం చూస్తే లోకమునకు వేరై ఉన్నారు అన్న వర్సెస్ కూడా బైబిల్లో మనం చూస్తాం. దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఈ తుమ్మకర స్వభావాల్లో నుంచి దేవుడు విడిపిస్తా వచ్చాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే ఈ యొక్క నలుపు పాపానికి సాదృశ్యంగా ఉంటే ఈ మనిషి జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క పాపం అనేటువంటిది లేకోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములన్నీ కూడా ఆయన కడిగి మనందరినీ కూడా పరిశుద్ధపరిచి మనందరినీ కూడా పవిత్రపరిచి, ఇందాక విశ్వాసం అని చెప్పాను, బంగారు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి పరిశుద్ధతకు సాదృశ్యం అన్న విషయాన్ని. అలానే దేవుడు ఏం చేశాడంటే ఈ ధూప వేదికను పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్ళిన తర్వాత మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధత చేత దేవుడు నింపి దేవుని యొక్క సన్నిధిలో లోపల ఉన్నటువంటి స్వభావాలు బయటికి రాకోకోకుండా తుమ్మకర్ర స్వభావం అనేటువంటిది బయటికి కనిపించుకోకోకుండా మనం చూస్తే ప్రారంభంలో ఏమో ఇత్తడి బలిపీఠానికి ఇత్తడిని పొదిగించాడు ఈ తుమ్మకర్రకి. ఇక్కడ పరిశుద్ధ స్థలంలో మనం చూస్తే ధూపవేదికకేమో ఇక్కడ తుమ్మకర్రకేమో బంగారు రేకును పొదిగించినట్లుగా మనం చూస్తా. విశ్వాసులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఇక మీదట పాపం ఏలుబడి చేయడానికి వీలు లేదు, కానీ ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మాత్రమే, దేవుని యొక్క వాక్యము మాత్రమే, విశ్వాసముతో మాత్రమే, పరిశుద్ధతతో మాత్రమే మనం ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. అలానే మనం చూస్తే మరి మూడవదిగా వంకరి టింకరగా ఉండేటువంటి స్వభావం అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒకప్పుడు మన జీవితాల్లో వంకర టింకరి, సినిమాలకి వెళ్ళేటువంటి పరిస్థితి, సీరియల్ చూసేటువంటి పరిస్థితి, లోకంలో ఉన్నటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, త్రాగుడు, భయంకరమైనటువంటి పరిస్థితులు, విగ్రహారాధన, ఇంకా ఎన్నో పరిస్థితులు గుండా వంకర టింకరగా ఎటు పడితే అటు జీవించినటువంటి స్వభావాలు మనందరికీ కూడా. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఆ స్వభావాలు మనకు కనిపించుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో మన ప్రవర్తనను దేవుడు సరిచేశాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అందుకే నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రవర్తన అంటే అన్నీ వస్తాయి. ఇంకా వంకర టింకరి స్వభావాలు ఉండకూడదు నీలో. సరైనటువంటి వస్త్రధారణ ఉండాలి, సరైనటువంటి మాటలు ఉండాలి, సరైనటువంటి విశ్వాసం ఉండాలి, సరైనటువంటి పరిశుద్ధత ఉండాలి, సరైనటువంటి ఆత్మీయ జీవితం ఉండాలి, సరైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మన ఆత్మీయ జీవితాలని మనం కట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నా. 4th పాయింట్లో మనం చూస్తే ముళ్ళులు. చూడండి, కొంతమంది మాట్లాడితే వారు డైరెక్ట్గా వచ్చి కొట్టన అవసరం లేదు, వారి మాటలు లోపలికి గుచ్చుకొని పోతూ ఉంటాయి. ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, ఆ గుచ్చుకున్నప్పుడు నొప్పి వస్తుంది కదా, మనకి ఆ పెయిన్ వస్తుంది కదా. అలానే కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే ఎదుటి వారి యొక్క హృదయాన్ని గాయపరిచే రీతిగా,
చూడండి, ఒక కత్తి తీసుకొని పొడిస్తేనే గాయమవుతుంది. అలానే ఒక మాట్లాడేటువంటి విధానమును బట్టి కూడా హృదయం గాయపరచబడుతుంది. ఈ ముళ్ళు ఏంటంటే మాటలకు సాదృశ్యం. రక్షింపబడక మునుపు నీ మాటలు అనేటువంటివి ఎలా ఉండేవంటే ఇతరులకి పొడిచేటట్లుగా, గాయము చేసేటటువంటి రీతిగా, ఇతరులకు హానికరమైనటువంటి రీతిగా, ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి రీతిగా నీ ప్రవర్తన, నీ మాటలు అనేటువంటివి ఉన్నాయి. అయితే ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ మాటలు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. అనుకూలతను బట్టి మంచి మాటలు మాట్లాడాలి. ఇతరులకు ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి. అటువంటి రీతిగా మన ప్రవర్తన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. నన్ను ఇప్పుడు అడగనివ్వండి, ఇంకొక పాయింట్ చెప్పిన తర్వాత నేను అడుగుతాను. 5వ స్వభావం ఏంటంటే జిగురు స్వభావము. ఎక్కడైతే జిగురు ఉంటుందో లేకుంటే బంక ఉంటుందో అక్కడ అతకబడుతుంది కదా, అది బయటికి రాదు కదా. మనము గత కొన్ని సంవత్సరాల క్రితం మనం చూస్తే మనకున్నటువంటి రైస్, ఆ అన్నాన్ని పుస్తకాలు అట్టలు వేసుకోవడానికి ఉపయోగించేవారు. ఆ అన్నంను బాగా రఫ్ చేసి దాన్నే బంకగా ఉపయోగించుకొని పిల్లలు అట్టలు వేసుకునేటువంటి వారు. మరికొంచెం డెవలప్ అయిన తర్వాత ఈ చెట్టుకున్నటువంటి బెరడును తీసి అక్కడ వస్తున్నటువంటి ఆ బంకను తీసుకెళ్ళి వాళ్ళు పుస్తకాలకు అంటించుకునేటువంటి వారు. ఇప్పుడు ఇంకా డెవలప్ అయినటువంటి విధానంను బట్టి డైరెక్ట్గా గమ్స్ వస్తూ ఉన్నాయి, డైరెక్ట్గా ఫెవికిక్ వస్తూ ఉన్నాయి. ఇలా మనం కొన్ని మనం చూస్తాం. అయితే మనిషి స్వభావంలో, మానవుని యొక్క స్వభావంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లోకానికి అంటు పెట్టుకునేటువంటి జీవితం అనేటువంటిది ఒకానొక సమయంలో మనం కలిగి ఉన్నాం. త్రాగుడికైతేనేమి, రకరకాలైనటువంటి లోకంలో ఉన్నటువంటి పాపాలకి, సినిమాలకి, సీరియల్స్కి, రకరకాలైనటువంటి ఇంకా చెప్పగలిసినటువంటి పాపాలకి, చెప్పుకోలేనటువంటి పాపాలకి బానిసత్వమైనటువంటి మన జీవితాలని దేవుడు ఏం చేస్తాడంటే ఆ స్వభావం అనేటువంటిది మన జీవితాల్లో కనిపించుకోకుండా దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహించి, నిగ్రహ శక్తిని దేవుడు అనుగ్రహించి, దేవుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 స్వభావాలు తుమ్మకర్రలో ఉన్నాయి, అలానే మానవునిలో కూడా ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. తుమ్మకర్రలో కూడా ఉంటున్నాయి, అదే రీతిగా మనిషి జీవితంలో కూడా ఉంటున్నాయి అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అయితే నన్ను అడగనివ్వండి, లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నట్లయితే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. సందర్భం ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు. ఒక్క నిమిషం అక్క, ఇక్కడ మనం చూసాం ఈ తుమ్మకర్ర లోకంలో ఉంటున్నది. లోకం అనేటువంటిది అలానే మనం చూస్తే ఈ తుమ్మకర్రకున్న స్వభావాలు మనం చూస్తే లోకంలో ఏముంటుందంటే ఇక్కడున్నటువంటి మనం చూస్తే పాపం ఉంటున్నది, ఇంకా రకరకాలైనటువంటి అలవాట్లు ఇక్కడ ఉంటున్నాయి. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకంలో ఏమేమి ఉంటున్నాయి అంటే ప్రస్తుతం మనం వినియోగించుకునేటువంటి వస్తువులు ఉంటున్నాయి, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా ఉంటున్నది. అలానే మనం చూస్తే చెట్లు ఉంటున్నాయి, అలానే మనం చూస్తే రాళ్ళు ఉంటున్నాయి, ఇంకా మనం చూస్తే అనేక వస్తువులు కూడా ఉంటున్నాయి. జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రేమించే స్వభావం ఉంటుంది. నాకు లాస్ట్ వీక్లో ఒక అన్న ఫోన్ చేశాడు, కడప ప్రాంతం నుంచి. ఒక అన్న ఫోన్ చేసి మా మందిరంలో
ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడికి మ్యాచెస్ చూడమని చెప్పాడు. పేరు వద్దులేండి, జస్ట్ మీకు చెప్తా ఉన్నా. నాకు మందిరంలో ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి మీరు మ్యాచెస్ చూడండి బ్రదర్ అంటే, సరే అన్న ఏంటి డీటెయిల్స్ పంపండి నేను చూస్తానని చెప్పాను. ప్రార్థన చేస్తాను, ఒకవేళ దేవుడు అనుకూలత ఇచ్చినట్లయితే, దేవుని చిత్తంలో ఉంటే నేను ముందుకు వెళ్తాను అన్నట్లుగా సమాధానం ఇచ్చాను. అయితే అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా నాకు పంపించాడు. అయితే ఉన్న విధానమును బట్టి కొన్ని విషయాలు మాట్లాడుతూ అందులో ఉన్నటువంటి ఒక పాయింట్ మీకు చెప్పాలి బ్రదర్. ఏంటి అన్నా అంటే, తనకున్నటువంటి పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పాను కదా, నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్తాను అన్నట్లుగా చెప్పాడు. అంటే ఏంటంటే 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే పబ్జీ ఆడుకుంటాడంట, తను ఎక్కువగా పబ్జీ ఆడతాడంట, ఎక్కువగా పబ్జీ ఆడేటువంటి స్వభావం ఉంది. మైనస్ నెగిటివ్ పాయింట్స్. పాజిటివ్ విషయాలు చాలా చెప్పాలండి, అవి ఇప్పుడు సందర్భంగా నెగిటివ్ విషయాన్ని చెప్తాం అర్థం చేసుకోవడానికి. అయితే ఉన్న విధానం బట్టి పబ్జీ ఎక్కువ ఆడతాడు ఇతను అన్నట్లుగా చెప్పాడు. ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే, భార్య కన్నా ఎక్కువగా బైక్ను బాగా చూసుకుంటాడు అన్నట్లుగా చెప్పాడు అర్థం చేసుకోవడానికి. అంటే ఒక మాట అర్థం చేసుకోవడానికి ఏంటంటే, లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నాకన్నా ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన మందిరంలో ఉన్నటువంటి యవనస్తుడు ఒక అబ్బాయి నాతో ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అన్న దేవుడు స్వార్థపూరుడు కదా అన్నట్లుగా సమాధానం చెప్పాడు. ఎందుకు బ్రదర్, ఎందుకు ఇలా అంటున్నావురా అంటే, కొంచెం చనువుగా ఉంటాడు, అందుకు నేను తనతో అలా మాట్లాడాను. ఎందుకు అలా అంటున్నావు అంటే, మరి ఎందుకు దేవుడు అమ్మా నాన్నలు ప్రేమించొద్దు అంటున్నాడు, దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అంటున్నాడు, అలా అనకూడదు కదా, దేవునికి స్వార్థం ఉన్నట్లు కదా అన్నట్లుగా అడిగాడు. నేను చెప్పాను ఏంటంటే, నువ్వు మీ తల్లిదండ్రులకి కుమారునిగా ఉన్నావు కదా, నీవు మీ మమ్మీ మీ డాడీని బాగా చూసుకోకోకుండా మీ పక్కింటి వాళ్ళకి అన్నీ తీసుకొని వెళ్ళి మీ పక్కింటి వాళ్ళని మంచిగా ప్రేమిస్తూ తల్లిదండ్రులు పక్కన పెడితే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా బాధపడతారా అని అడిగాను. అర్థమవుతుందా అండి నా పాయింట్? అర్థమవుతుందా? అలానే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు కుమారులు తల్లిదండ్రులను బాగా చూసుకుంటే వారికి సంతోషం, వారి తర్వాత ఎవరైనా కూడా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా యాజ్ ఎ పేరెంట్స్గా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులుగా వారు ఆలోచన చేస్తారు. ఇంకా మీకు అర్థమయ్యడానికి చెప్తా, మీ పిల్లలు మిమ్మల్ని మంచిగా అమ్మ అని దగ్గరకు వస్తూ లేకుంటే మీ గురించి మంచిగా మాట్లాడితే ఎంతో సంతోషం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ మమ్మీ బాగా ప్రేమిస్తుంది, నువ్వు సరిగా చూసుకో మమ్మల్ని, వాళ్ళ నాన్న ఇలా ప్రేమిస్తాడు, నువ్వు సరిగా చూసుకో మమ్మల్ని అన్నట్లుగా ఇలా అంటే కన్నా యాజ్ ఏ పేరెంట్స్గా సంతోషించరు అర్థం చేసుకోవడానికి. అలానే మన పరలోకపు తండ్రి మనల్ని కలగ చేసినటువంటి దేవుని ప్రేమించేటువంటి విషయంలో మనము దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా దేవుడు సంతోషించాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలామంది మొబైల్ని ప్రేమిస్తారు, వస్తువుని ప్రేమిస్తారు, బంగారుని ప్రేమిస్తారు, వస్త్రములను ప్రేమిస్తారు, ఉన్న బైక్ను ప్రేమిస్తారు, కారును ప్రేమిస్తారు, గృహాన్ని ప్రేమిస్తారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, చదువును ప్రేమిస్తారు. ఇలా ఎన్నో వారి జీవితాల్లో దేవుని కన్నా ఎక్కువగా కొంతమంది మనుషుల్ని ప్రేమిస్తారు, తల్లిదండ్రులు ప్రేమిస్తారు, కొంతమంది పిల్లల్ని ప్రేమిస్తారు. దేవుని కన్నా ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తారో దేవుడు వాటిని తొలగిస్తాడంట. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోవడానికి, అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవడానికి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే, నేను కొంచెం లోతుగా ఆలోచన చేస్తున్నప్పుడు నేను అనుకున్న విషయాలు, నేను చెప్తున్న విషయాలు సందర్భం వచ్చింది కాబట్టి మీరు అలా అర్థం చేసుకునండి. నేను చెప్పేదే ఫైనల్ అన్నట్లుగా మీరు తీసుకోవద్దు, ఈ ఎగ్జాంపుల్ మాత్రమే. అబ్రహాముతో దేవుడు అంటూ నీవు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుడు అంటాడు. అర్థం చేసుకోవడానికి నీవు ప్రేమిస్తున్నా నీ కుమారుడు అంటాడు. వాస్తవానికి అర్థం చేసుకోనండి, వివాహమైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలకి పిల్లలు పుట్టకోకుండా ఉన్నట్లయితే, వారికి పిల్లలు పుట్టినట్లయితే వారిని ఎంత జాగ్రత్త చూసుకుంటారు. ఇంకొక 7 సంవత్సరాలకి పిల్లలు పుట్టినట్లయితే వారిని ఇంకా ఎంత బాగా చూసుకుంటారు.
ఇంకా ఒక 10-15 సంవత్సరాల తర్వాత వివాహమైన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టినట్లయితే లేక పుట్టిన వాళ్ళని ఎలా చూసుకుంటారు? బహు జాగ్రత్తగా చూసుకుంటారు కదా. దేవుడు లేక మాకు ఇచ్చాడండి అన్నట్లుగా ఎంత బహు జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళని. అలానే అబ్రహాము జీవితంలో కూడా మనం చూస్తే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అక్కడ, ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాడు అక్కడ, ఒక సంఖ్య ఉంటున్నది. అయితే లేక పుట్టినటువంటి కుమారుని యందు ప్రేమ కలిగిన విధానమును బట్టి మనం చూస్తే అబ్రహాముతో దేవుడు అంటాడు కదా, నీవు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుని ఇదిగో ఫలానా చోటికి తీసుకురా అన్నట్లుగా మనం చూస్తే హిస్టారికల్గా వ్రాయబడినటువంటి విషయాలు, నేను ఆ యొక్క వాక్యాన్ని లోతుగా బైబిల్ స్టడీ చేస్తా నేను అర్థం చేసుకున్నటువంటి సమయంలో అబ్రహాము ఇంటిలో నుంచి ఆ కొండ మీదకి వెళ్ళడానికి పట్టిన సమయం ఏంటంటే దాదాపుగా 3 రోజులు అంటండి. దాదాపుగా 3 రోజులు పట్టిందంట సమయం. 3 రోజులు నడుచుకుంటూ వెళ్ళాడు ఆ ప్రాంతానికి. ఆలోచన చేయాలి, దేవుని యొక్క మాట నెరవేర్చడానికి. తను ఇష్టపడినటువంటి కుమారుని నిమిత్తమై మన మనసులు 3 దినాల ప్రయాణం వెళ్ళినట్లయితే ఎలా ఉంటాయి? ఆల్రెడీ దేవుడు చెప్పాడు తన కుమారుని బలి ఇవ్వమని. 3 దినాల ప్రయాణం అంత దూరం అయితే మధ్యలో ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి, ఎన్ని పరిస్థితులు ఎదురవుతాయి? మన విశ్వాసం దేవుని పైన ఉంచగలమా? ఆలోచన చేయాలి. వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా కూడా ఆలోచన చేస్తామా? జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో పరిస్థితులు ఎదురై ఉంటాయి అక్కడ, అయినా కూడా ఆలోచన చేయాలి. అబ్రహాము దేవుని ప్రేమించాడు, దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుకు చేస్తూ ఉన్నాడు. అలాని తను ప్రేమిస్తున్నాడని ఇంటి దగ్గర వదిలిపెట్టి రాలేదు. ఆలోచన చేయాలి. ఈవెన్ దో అన్నీ కూడా కట్టెలు అన్నీ కూడా కుమారుడు అడిగినప్పుడు కూడా అన్ని పేర్చి పెట్టాడు. బలి ఎవరు అని అడిగినప్పటికీ కూడా దేవుడు చూసుకుంటాడు అంటాడు. పైకి తీసుకెళ్ళి ఇంకా వధించేటువంటి సమయంలో, బలిచ్చేటువంటి సమయంలో దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. ఆ సమయంలో కూడా వినడానికి ఎంత వినే స్వభావం ఉంది. దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉండవచ్చు అబ్రహాం. ఆలోచన చేయాలి ప్రేమ దేవుని బిడ్డలారా. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తూ ఉన్నావు? దాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? కొంతమంది దేవుని కన్నా ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమిస్తారు, దేవుని కన్నా ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు, దేవుని కన్నా ఎక్కువగా ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, దేవుని కన్నా ఎక్కువగా వ్యాపారాన్ని ప్రేమిస్తారు, దేవుని కన్నా ఎక్కువగా అనేక వాటికి సమయాన్ని ఇస్తారు. ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు స్వార్థపరుడు కాదు, కానీ దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలుగుతావో, దేవుని ఎప్పుడైతే మొదటి స్థానం దేవునికి ఇస్తావో, దేవుడు సమస్తాన్ని కూడా చూసుకుంటాడండి. ఈ విషయాన్ని అపార్థం చేసుకోకూడదు మనం ఈ లేఖన భాగాన్ని. అందుకే ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో ఉన్న మాట జస్ట్ ఒక సందర్భం వచ్చింది కాబట్టి మీకు వివరించడానికి నేను ఆ రీతిగా ముందుకెళ్ళాను. 17వ వచనంలో ఉన్న మాట, లోకమును దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము కూడా నిలుచును. దాన్ని అర్థం చేసుకునే ముందు 15వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు చదవండి అక్క, చిన్నగా చదవండి నిదానముగా. ఈ లోకంలోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, ఒక నిమిషం, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించినట్లయితే, ప్రేమించాలి. అయితే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. జాగ్రత్తగా ఆలకించండి. మీ పిల్లల్ని ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు, తల్లిదండ్రులు ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు. అయితే వాటన్నిటినీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ అనేటువంటిది వారిలో ఉండదు. ఆలోచన చేయాలి. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. పిల్లల్ని ప్రేమించొద్దు, వాళ్ళు మంచిగా చూసుకోవద్దు అనేది కాదు, చూసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు వారు, బహుమానం మీకు, స్వాస్థ్యం వాళ్ళు మీకు, బహు జాగ్రత్తగా వారిని పెంచాలి. తల్లిదండ్రులు కూడా జన్మనిచ్చినటువంటి వారు, బహు జాగ్రత్తగా వారిని చూసుకోవాలి. దేవుని కృప, దేవుడు ఇచ్చినటువంటి వారి ద్వారానే మనం ఈ లోకానికి వచ్చి ఉంటున్నాం, ఈ లోకంలో జన్మించి ఉంటున్నాం. అయితే వాటిని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. ఆలోచన చేయాలి. అలా ఉన్నట్లయితే దేవుని ప్రేమ వారిలో ఉండదు. సినిమాలను ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని ప్రేమ మీలో నిలిచి ఉండదు. సీరియల్ని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని ప్రేమ మీలో నిలిచి ఉండదు. అల్లరితో కూడిన ఆటపాటలు, లోకానుసారమైనటువంటి పద్ధతులు, ఆచారాలు,
ఇవన్నీ కూడా ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుని ప్రేమ మీలో నిలిచి ఉండదు. ఉంటుంది కానీ నిలిచి ఉండదు, సదాకాలం ఉండదు. అది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలానే 16వ వచనంలో 16వ వచనంలో మనం చూస్తే లోకంలో ఉన్నదంతా కూడా ఏమంట, మొట్టమొదటి పాయింట్ ఇక్కడ ఉంటున్నది. మొదటి పాయింట్ ఏంటంట, శరీరాశ. చాలా ఒక మాట. అలానే సెకండ్ పాయింట్ మనం చూస్తే ఏముంటున్నది, మాట్లాడండి, నేత్రాశ. మూడవది ఏముంటున్నది, జీవపు డంబము. మళ్ళీ చెప్పండి, అందరు పలకండి ఈ మాట. లోకంలో ఉన్నదంతా ఏంటండి, మొదటి పాయింట్ ఏంటి, అందరు మాట్లాడారు. మొదటి పాయింట్ ఏముంది ఇక్కడ, శరీరాశ. సెకండ్ పాయింట్ ఏముంటున్నది, నేత్రాశ. మూడో పాయింట్ ఏముంటున్నది, జీవపు డంబం. మీకు అందరికి కూడా వాక్యం తెలుసు కాబట్టి వాటి గురించి వివరించలేదు. చెప్పాలా, జస్ట్ సింపుల్ గా అర్థం చేసుకోవడానికి చెప్పమంటారా, ముందుకెళ్ళమంటారా? ఓకే, కొంతమందికి అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను. శరీరాశ అంటే ఈ శరీరానికి కావలసినటువంటి ప్రతి వాటి గురించి ఆశపడటం. ఐ మీన్ వస్త్రములు అవసరమే, అలాని అత్యాశ ఉండకూడదు. నాకు తెలిసిన ఒక కజిన్ సిస్టర్ ఉంది, బంధువులే కాబట్టి చెప్తా ఉన్నా, తెలిసిన సిస్టర్. నాకు చీరలే లేవని బాధపడుతుంది ఆమె. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా నాకు చీరలే లేవంటాయి అంటది. ఇంట్లోకి వెళ్ళిపోయి 2 బీరువాలు ఓపెన్ చేసి చూపిస్తాను. 2 బీరువాలు, అవన్నీ ఏంటి, చీరలు కదా. సరే పదా, నీకు కొనిస్తాను కానీ చీరలు అవన్నీ తీసుకెళ్తాను నేను మూట కట్టుకొని, అవన్నీ ఎవరికైనా ఇచ్చేస్తాను. అలా ఒప్పుకుంటే సరే, లేదంటే కొనిపోయినని చెప్తాను నేను. అర్థమవుతున్న పాయింట్. 2 బీరువాలకు బట్టలు ఉన్నాయి, నాకు చీరలే లేవని బాధపడుతుంది ఆమె. ఆలోచన చేయాలి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ మనం చూస్తే ఈ మాటను బట్టి శరీరాశ చూడండి, ఏవైనా కూడా బంగారం కావచ్చు, లేకుంటే వస్త్రములు కావచ్చు, ఇండ్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, మనకు అవసరమైనంత వరకు ఉండడం తప్పు కాదు. అలా ఆశపడడం కూడా తప్పు కాదు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అయితే కొంతమందికి ఉన్నటువంటి స్వభావాలు ఎలా ఉంటాయంటే, గృహాల్లో పీడిస్తూ ఉంటాయి ఆ యొక్క మనస్సు, ఆ ఆత్మ అనేటువంటిది. అవి తెచ్చుకునేంత వరకు మనశ్శాంతి ఉండదు వాళ్ళకి, ఇంకా సంతోషంగా ఉండలేరు. అలాంటి స్వభావాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. శరీరాశలో ఉన్న మాట, ఎదురింట్లో వాళ్ళకి, పక్కింట్లో వాళ్ళకి పెద్ద ఎల్ఈడి టీవీ ఉందనుకోండి, మన ఇంట్లో ఉండాలి. పెద్ద ఫ్రిడ్జ్ ఉందనుకోండి, మన ఇంట్లో ఉండాలి. సోఫా సెట్ ఉందంటూ మన ఇంట్లో ఉండాలి. డబల్ కాట్ ఉండాలంటే మన ఇంట్లో ఉండాలి. ఆలోచనలు, శరీరాశలు. లేకుంటే ఏదైనా కొన్ని ప్రాంతాలకి సినిమాలకు వెళ్ళాలన్న ఆశ, సీరియల్ చూడాలన్న ఆశ, ఇలా శరీర ఆశ అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. ఇలాంటి స్వభావాలు ఉంటాయి. పక్కోళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టారంటే మనం కట్టుకోవాలి. ఇండ్లు ఉండడం తప్పు కాదు, కట్టుకోవడం కూడా తప్పు కాదు. అయితే ఏ ఉద్దేశాన్ని బట్టి కడుతున్నారు, ఏ ఉద్దేశాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఫ్రిడ్జ్ ఉండడం తప్పు కాదు. ఏ ఉద్దేశం, పక్కన వాళ్ళని చూసి ఉద్దేశం అనేది నీలో ఏర్పడిందా, లేకుంటే నీ అవసరమును బట్టి వస్తూ ఉందా? ఎదుటి వారికి ఉన్నటువంటి బైక్ను బట్టి కాదు, వారు వేసుకున్నటువంటి నగలను బట్టి కాదు. నీకు అవసరమా? ఎంతవరకు అవసరం? ఓకే, వారి జీతం ఎంత, మీ జీతం ఎంత, లేకుంటే వారి పరిస్థితులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి? అలానే ఎదుటివారి మీద ఉన్నటువంటి స్వభావము, ఆ పరిస్థితులు అనేటువంటివి మీ మీద ఇంపాక్ట్ అవ్వకూడదు, ప్రభావం చూపించకూడదు. అలా చూపిస్తుంది అంటే మీరు శరీరాశను కలిగి ఉన్నారని అర్థం. అవసరమును బట్టి ఆలోచిస్తే తప్పు కాదు. ఏంటి, ఇంట్లో కావలసిన వస్తువులు కావచ్చు, గృహాలకు కావలసిన మీ వస్త్రములు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. ఇంకేంటక్క, ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో ఇలా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో శరీరాశ, నేత్రాశ, చూసినవన్నీ కావాలి, ఇంక్లూడ్ అవుతాయి ఇందులోనే. వాళ్ళకి అవి ఉన్నాయి, మనకి ఇవి కావాలి. నేత్రాశ, ఎలా అయినా కూడా వాటిని పొందుకోవాలి, ఎలా అయినా కూడా అది మనం తెచ్చుకోవాలి, ఎలా అయినా కూడా సరే దాన్ని సంపాదించుకోవాలి.
ఆలోచన చేయాలి. సినిమాలు చూడాలనే ఆశ, నేత్రానందం అంటారు ఒక పాయింట్ని. నేత్రానందం, వాళ్ళు అనుకున్నది అవి చూస్తే కానీ అదొక తృప్తి వాళ్ళకి. ఆలోచన చేయాలి. నేను రక్షింపబడిన ప్రారంభ దినాల్లో కూడా నేను సినిమాలు చూసేవాడిని. రక్షింపబడి బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా. అయితే సినిమా హాల్కి వెళ్ళి చూసేవాడిని కాదు, కానీ నాకు ఒక చిన్న మొబైల్ ఉండేది. కీప్యాడ్ ఫోనే, కానీ కొంచెం మళ్ళీ నోకియాలో ఒక మోడల్ ఉండేది, వాటిలో చూసేవాడిని. ఎందుకంటే రక్షింపబడి బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ఆ స్వభావం అనేది నాలో కొన్ని మాసాల వరకు నా మీద ప్రభావం చూపించింది. ఒప్పుకుంటున్నాను నేను వాటిని. అలానే ఇంట్లో కూడా చాలా జ్ఞానంగా నడుచుకునేవాడిని. టీవీలో రిమోట్ చేతిలో పెట్టుకొని, ఎవరైనా ఇంట్లోకి వస్తే అమ్మా నాన్న వాళ్ళు, ఎందుకంటే నువ్వు చర్చికి వెళ్తున్నావు సినిమాలు చూడకూడదని చెప్తారు కదా, అందుకు రిమోట్ చేతిలో పెట్టుకొని జ్ఞానంగా నడుచుకునేవాడిని. బాప్టిజం తీసుకున్నాక కొన్ని నెలల వరకు కూడా అలా రిమోట్ చేతిలో ఉంటుంది. మనకు అందులో అండు ఆప్షన్ ఉంటుంది. అంటే ముందు ఏం చూస్తున్నామో అది నొక్కితే కానీ అది వెళ్ళిపోద్ది. చూసేదేమో సినిమాలు, తర్వాత మీ గురించి చెప్తే బాధపడతారు కదా, అందుకే నేను నా గురించి చెప్పుకుంటున్నా, ప్రారంభంలో ఎలా ఉన్నానో అన్నట్లే. అయితే ఎప్పుడైతే మళ్ళీ అందులో ఉన్న ప్రీవియస్ బటన్ ఎప్పుడైతే నొక్కుతానో అందులో న్యూస్ పెట్టుకుంటాను. ఒకటి న్యూస్ పెట్టుకునేవాడిని. అర్థమవుతుందా నా మాటలు? ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. ఓకే, మేబీ ఈ విషయాలు మీకు కూడా కొంతమందికైనా అర్థమవుతుంది, దేవునికి సమీపిస్తారు అన్నట్లుగా నేను చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే ఆ టీవీ చూస్తూ ఉంటాను, ఎలానో డోర్కు ఆపోజిట్ ఉంటుంది, ఎవరైనా వస్తున్నట్లు శబ్దం కానీ ఆ యొక్క నీడ కానీ ఏదైనా కూడా అనిపిస్తున్నప్పుడు వెంటనే రిమోట్ అలా మార్చేసేవాడిని. న్యూస్ చూసేవాడిని. చూస్తున్నప్పటికీ కూడా మనసులో న్యూస్ చూస్తూ ఉన్న ఫీలింగ్ ఉండదు. నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో, తర్వాత వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో ఇంట్లో నుంచి బయటికి, అప్పుడు చూడాలి. వాస్తవానికి నేను ఇంట్లో ఉన్నది కొన్ని రోజులే, 7th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ వరకు 3 సంవత్సరాలు ట్యూషన్లో ఉండేవాడిని. అలా బయటే తిరుగుకునేవాడిని ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు కూడా. అయితే ఆ ఉన్న స్వభావం అనేటువంటిది ఇంటర్మీడియట్ వరకు కూడా ఎక్కువగా ఇంటికి వచ్చుతూ పోయేవాడిని. అప్పుడప్పుడు అలాంటి సమయంలో కూడా అలా చేసేవాడిని. అయితే అలా సినిమాలు చూడడము, నాకు ఎక్కువ బాక్సింగ్ లాంటివి ఇష్టం ఉండేవి. సాంగ్స్ అలాంటివన్నీ కూడా చూసేవాడిని కాదు, కానీ బాక్సింగ్ లాంటివి, WW అనేటువంటివి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా పిచ్చి అవి. అంటే అవి చూసేటువంటి వాడిని. కొట్టుకుంటారు కదా, ఒకరికొకరు కొట్టడము, అలాంటి WW దాంట్లో అవన్నీ కూడా చచ్చిపోయినా కూడా సంబంధం లేదంటారు. మరి అటువంటివన్నీ కూడా ఏలుబడి చేసేటువంటివి, ఎక్కువ వాటిని చూసేవాడిని. అలా నన్ను నేను మోసపరుచుకుంటూ, తల్లిదండ్రులు మోసం చేస్తూ, అలా సేవకునికి విశ్వాసులకి మోసం చేసుకుంటూ రహస్య జీవితాన్ని జీవించేవాడిని ప్రారంభంలో కొన్ని దినాలు. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఈరోజు నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ఇలానే అయిపోయింది. రహస్య జీవితం, లోపల ఒక స్వభావం ఉంటుంది, బయట అందరికి కనిపించేటట్టు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చెప్తారు. చెప్పొద్దని కాదు, అయితే లోపల సీక్రెట్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటున్నదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడిన విధానం బట్టి నా జీవితంలో తీర్మానం తీసుకున్నానయ్యా, నన్ను క్షమించు, తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ జీవించాను నేను, అలానే సేవకుని విశ్వాసం కూడా మోసం చేస్తూ జీవించాను. మంచి భక్తిపరుడుగా ఉంటూ ప్రభువా అందరికీ మంచిగా కనిపిస్తూ నేను అలా ముందుకెళ్ళానయ్యా, అయితే నన్ను క్షమించు ప్రభువా అని నేను ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నానే, వాటిని విడిచిపెట్టానో, అప్పటి నుంచి నా జీవితంలో ఆత్మీయ కోణంలో, నూతనమైనటువంటి కోణంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నూతనమైన కోణంలో నన్ను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నూతనమైనటువంటి కోణంలో నన్ను బలపరుస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంకా మీలో ఇటువంటి స్వభావం ఒకవేళ ఉన్నట్లయితే, రహస్య జీవితం, సీక్రెట్ లైఫ్, ఏవో ప్రోగ్రాం, నేత్రాశ, ఏవో అవి చూడాలని, లేకుంటే ఏదో దేవునికి అయిష్టమైనటువంటి సీరియల్స్, సినిమాలు చూడాలని, కొంతసేపే కదా ఏమవుతుంది చూస్తే అన్నట్లుగా లోపల ఎక్కడైనా స్వభావం ఉన్నట్లయితే, సీక్రెట్ లైఫ్ అనేటువంటిది ఉన్నట్లయితే, ప్రభు సన్నిధిలో
అలా ఉన్నట్లయితే దేవుడు మీలో నిలిచి ఉన్నాడు. వాటిని విడిచిపెట్టుకున్నప్పుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు తగిన ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అందులో ఉన్నటువంటి మరొక మాట మనం చూసుకొని మనం వాక్యం ముగించుకుందాం. ఇందులో ఒక 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను, కొంచెం సాక్ష్యానికి సమయం ఇచ్చాను కాబట్టి. శరీరాశయు నేత్రాశయు జీవపు డంబం. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడని డంబంగా ప్రవర్తించకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి వాటి మీద నాకు ఇవి, నేను ఇదో, నా బలం ఇది, లేకుంటే నా ఉద్యోగం ఉంది, లేకుంటే నాకున్న భార్యను బట్టి, లేకుంటే భర్తను బట్టి, పిల్లలను బట్టి, తల్లిదండ్రులు బట్టి, ఉన్న అన్నదమ్ములను బట్టి, ఆస్తులు బట్టి, ఊర్లో ఉన్న బలగాలను బట్టి జీవపు డంబం అనేటువంటిది నీ మీద ఎలువడి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అన్న విషయాన్ని మనం చూస్తే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా మనం చూస్తే జీవపు డంబం అనేటువంటిది ఎలా ప్రవర్తిస్తారంటే, నేనేంటో తెలుసా, నేనంటే ఏమనుకుంటున్నావు, నేను కన్నా తలుచుకున్నట్లయితే, ఇంకా కొంతమంది అంటారు నా క్యారెక్టర్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, ఇంకా కొంతమంది అంటారు లేకుంటే నా పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి అన్నట్లుగా మాట్లాడతారు. సమాజంలో చూస్తూ ఉంటాను ఇవన్నీ. విశ్వాసుల మధ్యలో కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు కూడా సరైన మార్పు ఉండదు. ఆలోచన చేయాలి దేవుని సన్నిధిలో. అయితే ఇక్కడ మనం చూస్తే జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అందులో నెక్స్ట్ లైన్ ఉంటున్నది, అవి లోక సంబంధమైనవే. ఏంటంటే ఇవన్నీ కూడా అందరు చెప్పండి, ఎక్కడివి ఇవన్నీ కూడా? లోక సంబంధం. అందరు చెప్పాలి, ఎక్కడివి? ఇవన్నీ లోక సంబంధమైనటువంటివే, పరలోక సంబంధమైనటువంటి వాటివి కాదు. ఇవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం లోక సంబంధమైనటువంటివే. 17వ వచనంలో రాయబడిన మాట, లోకమును దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడో, అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు నేర్పు ప్రభా, నీకు ఇష్టంగా జీవించడానికి, నా ఇష్టం కాదు ప్రభా, ఇన్ని రోజులు నా ఇష్ట ప్రకారం జీవించడానికి క్షమించు ప్రభా, నీ ఇష్ట ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. నాకు గుర్తున్నప్పటి నుంచి, ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు కూడా బూతులు రావు, ఎప్పుడు కూడా మాట్లాడలేదు, ఎవరిని కూడా బూతులతో తిట్టలేదు. నాకు గుర్తున్నంత వరకు కూడా ఆలోచన చేయాలి. అంటే జస్ట్ నన్ను నేను రికగ్నైజ్ చేసుకుంటున్నాను. అయితే నాకు ఒక కోపం ఉండేది, రివెంజ్ స్పిరిట్ పనిచేసేది. ప్రభువుని అంగీకరించకమనుకు నన్ను ఎవరైనా అన్నారంటే వదిలిపెట్టిన వాళ్ళని, నన్ను కొట్టాడంటే ఖచ్చితంగా వాడిని కూడా కొడతాను, లేకుంటే నన్ను ఏదన్నా అన్నారంటే బూతులు మాట్లాడి కానీ వాళ్ళను కూడా ఖచ్చితంగా రివెంజ్ స్పిరిట్, కసి తీర్చుకోవాలంటారు కదా, ఆ స్పిరిట్స్ పనిచేసేవి నాలో. నాకున్న భయంకరమైన కోపం దేవుడు వాటి అన్నిటి నుంచి విడిపించాడు. ఏ ఉంటే చేతులు అవి పగిలిపోయేవి, ఇసిరిసిరి కొట్టేవాడిని, ఎట్లంటే అట్లా. దేవుడు ఆ స్వభావం అంతటిని కూడా దేవుడు తొలగించి మృదు స్వభావాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్తున్న మన జీవితాలు, ప్రవర్తన ఇంకా లోకాన్ని అంటిపెట్టుకొని లోకంలో ఉండేవారి వల్లే ప్రవర్తించకూడదు. పాపము మనలో ఉండకూడదు. పాపం స్వభావం నల్లగా ఉంటుంది కదా తుమ్మకర, అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. ప్రవర్తన లోకం వలె మనం నడుచుకోకూడదు. మాటలు లోకం వలె ముళ్ళులాంటి స్వభావం మనలో ఉండకూడదు. అలానే మనం చూస్తే లోకాన్ని అంటు పెట్టుకొని మనం జీవించకూడదు. నన్ను అంటారు, వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, మందిరానికి వెళ్తారు కదా, నువ్వెందుకు సినిమా హాల్కు రావు, వాళ్ళు వస్తున్నారే అని క్వశ్చన్ చేసేవారు చాలామంది. వాటికి నా సమాధానం వారికి వేరే రకంగా చెప్తాను. కానీ ఎందుకు ఇలా తయారవుతున్నదంటే, నిన్ను బట్టే కదా, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనులు ఎదుట నా నామం దూషింపబడుతున్నది. ఆలోచన చేయాలి. ఇంకా స్టైల్గా అంటారు, మనం లోకంలోనే ఉన్నాం కదన్న, ఆ పద్ధతులు అనుసరించుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు మనల్ని ఎలా ప్రేమిస్తారు, వాళ్ళు మన దగ్గరికి ఎలా వస్తారు? దేవుడు నడిపించుకుంటాడు. మీరు ఎలా వచ్చారు? దేవుడు నడిపించుకున్నట్టేనే కదా వచ్చాడు. అలానే మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతే దానికి విలువ ఏముంటున్నది? ఆలోచన చేయాలి. 17వ వచనంలో ఉన్న మాట, లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నది, తండ్రి చిత్తం దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. పరలోకంలో మనం నిలిచేటువంటి వారంగా మనం ఉండాలి. ఆలోచన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నేను వాక్యాన్ని ముగించాను. కళ్ళు మూసుకునండి అందరు కూడా ప్రభు సన్నిధిలో. అయ్యా, ఈ తుమ్మకర్రకున్న స్వభావం నాలో ఒకానొక సమయంలో ఉండి ఉన్నది. రక్షింపబడిన తర్వాత కూడా కొన్నిసార్లు బయటికి కనిపిస్తూ ఉందయ్యా. తిరిగి మీ యొక్క కృపచేత
మీ విశ్వాసం చేత నన్ను బలపరచండి. ప్రారంభంలో ఆవరణంలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠము అందరు కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మనల్ని మనం రికగ్నైజ్ చేసుకుందాం, తీర్మానం తీసుకుందాం. ప్రారంభంలో ఉన్నటువంటి బలిపీఠము అయ్యా లోపల తుమ్మకర్రే కానీ పైన ఇత్తడితో పొదిగించారయ్యా. తుమ్మకర్ర బయటికి కనిపించుకోకుండా మీ కృపతో ఏ రీతిగా అయితే భద్రపరిచారో, తుమ్మకర్ర స్వభావం కలిగినటువంటి మా జీవితాల్ని దేవా నీ కృపతో మమ్మల్ని బలపరిచారు. మాలో ఉన్న స్వభావాలు బయటికి రాకోకుండా దేవా మీరు మమ్మల్ని రక్షిస్తూ వచ్చుతున్నారు. అందును బట్టి మీకు వందనాలు అంటూ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలు తెలియచేద్దాం. పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు మనల్ని నడిపించి, ఎవరంటే వారు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి వీల్లేదు. ఒకానొక సమయంలో దేవుడు తన రక్తము కార్చి మన పాపములు విడిపించి లోకం నుంచి మనల్ని వేరుపరిచి మనల్ని ప్రత్యేకపరిచి దేవుడు ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చి సంఘం అనేటువంటి పరిశుద్ధ సంఘముగా దేవుడు మనల్ని కూడా మార్చి పరిశుద్ధులుగా దేవుడు మనల్ని మార్చి ఈ సంఘములో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటూ లోపల తుమ్మకర స్వభావం కనిపించకుండా బంగారు రేకుతో ఏ రీతిగా అయితే ధూపవేదిక ఉంటున్నదో ఈ బంగారు బంగారు అనేటువంటిది విశ్వాసానికి సాదృశ్యంగా పరిశుద్ధతకు సాదృశ్యంగా మనం చూసాం. దేవుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా చేర్చి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని తీసుకెళ్ళాడు కదా. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మన జీవితాలు ఇంకా ఎక్కడైనా కూడా తిరిగి ఆ ఉన్నటువంటి తుమ్మకర స్వభావాలు మన జీవితాల్లో ఉన్నట్లయితే అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి, నా మాటలను పరిశుద్ధపరచండి, నా ప్రవర్తనను పరిశుద్ధపరచండి, నా జీవితాన్ని పరిశుద్ధపరచండి. నా మాటల ద్వారా ఎవరిని దూషించుకోకుండా పాపం నా మీద ఇలుబడి చేయకుండా సహాయం దయచేయండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన కృపను సమృద్ధిగా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనంటున్నాడు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నా కూడా నీ హృదయం దేవునికి దూరముగా ఉంటున్నదేమో. ఈవెన్ దో ఈ గూగుల్ మీట్ ప్లాట్ఫామ్లో ప్రతిదినం దేవునికి వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయేమో. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొందాలి, జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ప్రభువుకు సమీపంగా ఉన్నట్లు కాదు. దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నట్టు మాత్రాన ప్రభువుకు సమీపంగా ఉన్నట్లు మాత్రం కాదు. కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నంత మాత్రాన ప్రభువుకు సమీపంగా ఉన్నట్లు కాదు అని నేర్చుకుంటూ వచ్చాం. రహస్య జీవితం ఎలా ఉంటున్నది, లోనున్నటువంటి స్వభావం ఎలా ఉంటున్నది. నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ పిల్లలు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ సంఘస్థులు చూడకపోవచ్చు, నీ సేవకుడు చూడకపోవచ్చు. ఎలా ఉంటున్నది ప్రవర్తన జీవితం, రహస్య జీవితం ఎలా ఉంటున్నది? పరమతండ్రి చూస్తున్నాడు కదా. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, లోక సంబంధమైనవే. మనం మరణిస్తే అవన్నీ కూడా అంతమైపోతాయి, అవన్నీ కూడా ఉండిపోతాయి, మిగిలిపోతాయి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడు, తండ్రి చిత్తం జరిగించువాడు నిరంతరం నిలిచును పరలోకంకి వెళ్తారు. ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడదామా? ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడదామా? ఇంకెప్పుడు కూడా తుమ్మకర స్వభావం అనేటువంటి మన జీవితాలు ఏలుబడి చేయడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో దేవునికి ఉపయోగకరముగా మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండి వారముగా, లోపల అణిగిమణిగి ఉండేటువంటి వారముగా, కేవలం దేవుడు మాత్రమే మన జీవితాలు ఏలుబడి చేసేటువంటి రీతిగా, కేవలం దేవుని కొరకు మాత్రమే మనం పరిశుద్ధంగా జీవించున్నట్లుగా, దేవుని ప్రేమించగలిగినట్లుగా మన జీవితాన్ని మనం సిద్ధపరచుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకుందాం. అలా ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకునండి. అయ్యా నా జీవితాన్ని కట్టండి, నా కుటుంబాన్ని కట్టండి, నా వ్యక్తిగత జీవితాన్ని కట్టండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో.
మన మధ్యలో సేవకుడు సునీల్ అన్న ఉన్నారు, ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ఏకీవించాలని తెలియచేస్తా ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ ప్రేమాస్వరూపి నిత్యాసుదుర్గమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మీ దాసుని ప్రభా మీ శిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి ప్రభా, తుమ్మకరగా ఉంచిన ప్రభా ఎన్నో అనేకమైన విషయాల ప్రభావ మీరు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా, లోకంలో శరీరాశ నేత్రాశ జీవబలం కలిగి ఉండకూడదని ప్రభా మీరు తేటతలుగా తెలియజేసిన దేవా మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. సర్వశక్తి మందుడా మీకు స్తోత్రం. మీ దాసుని ఇంకా బలంగా మీరు వాడుకున్న తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వాళ్ళ జీవితంలో ప్రభా ఈ యొక్క మాటలు తండ్రి ప్రభా ముద్రించిన దేవా మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. లోకానుసారమైన జీవితం జీవించుకున్న ప్రభా మీకు అనుకూలంగా జీవించే కృప మాకు దయచేయని దేవా మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. సర్వాధికారి మీకు స్తోత్రం. సర్వశక్తి మందుడా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ యొక్క వాక్యం మా హృదయంలో ముద్రించి ప్రభా మర్చిపోకుండా తండ్రి మా హృదయంలో పలక మీద ప్రభా మేము రాసుకొని మిమ్మల్ని స్తుతించే కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి బలహీనతలు ఏమైనా ఉంటే కనుక ప్రభా, లోకానుసారమైనటువంటి బలహీనతలు మాలో ఏమైనా ఉంటే ప్రభా మేము సరి చేసుకునే కృప దయచేయండి దేవా. వాటన్నిటిని ప్రభా తండ్రి వాటన్నిటిని మేము విసర్జించి ఆ యొక్క లోకాశలను చంపులాగున మాకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఒకవేళ అటువంటి దారిలో ఉంటే కనుక మమ్మల్ని క్షమించమని అడుగుతూ తండ్రి ప్రభా మీకు అనుకూలంగా జీవించే కృప దయచేయండి తండ్రి. మీ దాసుని ఇంకా మీరు వాడుకోండి దేవా మీకు స్తోత్రం తండ్రి. మీ దాసుని ఇంకా అనేకమైన ప్రాంతాల్లోకి మీరు వాడుకోండి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అనేకమైనటువంటి ప్రభా ఆత్మలు రక్షింపడటానికి మీరు సాయించండి దేవా మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. ఇంకా అభిషేకించండి కుటుంబాన్ని దీవించండి అయ్యా, కుటుంబానికి దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబం చుట్టుముట్టు మీరు కంచివేయండి దేవా. వినేటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి ఇదే విధంగా ప్రభావ ప్రతిరోజు ఈ విధంగా జరుగుతుంటారు మీకు ప్రభా. వీటిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభావ. ఎంతో మంది సేవకులు వస్తారు, ఎన్నో అనేకమైనటువంటి విషయాలు తెలియచేస్తారు తండ్రి ప్రభావ. మేము ధనిలం ప్రభా, ఇటువంటి మాటలు మేము వింటున్నామంటే మేము ధనిలం తండ్రి. మీరు మాట్లాడుతున్నారు దేవా మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మరి మేము చర్చకి వెళ్ళాలి కాబట్టి తండ్రి మా యొక్క ప్రయాణంలో తోడుగా ఉండండి, మాకు పరిశుద్ధాత్మతో నింపండి, సహాయం చేయమని అడుగుతూ ఈ యొక్క చిన్న ప్రార్థన చేత క్షమించమని ఇంకా ప్రార్థన నేర్పించమని అడుగుతూ యేసు నామములో విడుతున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.